ఒక మెడికల్ టెస్ట్ కోసం పిలిపించాను అంజు. ఇదంతా మీ డాడీతో చెప్పాల్సిన అవసరం లేదు అంజు. ఇది జస్ట్ ఒక చిన్న ఫార్మాలిటీ అంతే. ఆనంద్, ఏంటి? పరీక్షలు ఉన్నాయి కదా, డిస్టర్బ్ చేయకు, చదువుకో. ఒక స్మాల్ డౌట్ రా. ఏంటి? ఎగ్జామ్స్కి సంబంధించిందేనా? కాదు, వేరే విషయం. వేరే విషయం ఏదైనా ఇప్పుడు అడగొద్దు. ఇది మన స్కూల్ విషయం రా. ప్లీజ్, మనందరి విషయం. ఏంటో త్వరగా చెప్పు. ఈరోజు స్కూల్లో మీకు బ్లడ్ శాంపిల్స్ ఏమైనా తీసుకున్నారా? ఎందుకు తీసుకుంటారు? నా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఎవరో డాక్టర్. ప్రిన్సిపల్ మ్యామ్ నన్ను పిలిపించి నా శాంపిల్స్ ఇప్పించారు. ఎందుకని నువ్వు అడగలేదా? అడిగాను. ఎగ్జామ్స్కి ముందు స్టూడెంట్స్కి మెడికల్ టెస్ట్ చేయాలని చెప్పింది. అందుకే మీ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారా అని అడిగాను. లేదంజు, నా దగ్గర కూడా ఏం తీసుకోలేదే. బుజ్జమ్మ, స్కూల్లో నీ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారా? లేదక్క. స్కూల్లో నా ఫ్రెండ్స్ని కూడా అడిగాను, వాళ్ళెవ్వరి బ్లడ్ తీసుకోలేదు. నీ బ్లడ్ తీసుకోలేదు. నా ఒక్కదాన్ని శాంపిల్స్ ఎందుకు తీసుకున్నారు? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. డాడీకి చెప్పడం బెటర్. ఇప్పుడే సార్కి చెప్పండి, సార్ చూసుకుంటారు. పదండి, వెళ్ళి డాడ్కి చెప్దాం. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చొని చదువుకోండి. మేం డాడ్కి ఒక విషయం చెప్పాలి మిస్ అమ్మ. మీ నాన్న ఇప్పుడు కాస్త డిస్టర్బ్డ్గా ఉన్నారు, తర్వాత చెప్తురు గాని. లేదు మిస్ అమ్మ, ఇప్పుడే చెప్పాలి. వద్దని చెప్తున్నాను కదా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అది కాదు మిస్ అమ్మ. మిస్ అమ్మ ఇప్పుడు వద్దంటుంది కదా అంజు. మిస్ అమ్మ మాట విను. అంజు, చదువుకో. మీ నాన్నకి ఎప్పుడేం చెప్పాలో అది నేను చెప్తాను. ఓకే మిస్ అమ్మ. అంజు పాపే నీ కూతురని ఖచ్చితంగా తెలియదు కదా? తెలుసుకుంటాను. బ్లడ్ శాంపిల్స్ మిస్ అయింది. మనోహరి, ఏంటి నువ్వు చేసిన పని? నా మీదే చేయి చేసుకుంటావా? ఇందాక సరస్వతి కొట్టింది, ఇప్పుడు నువ్వు చేసిన పనికి కొట్టడం కాదు, నిన్ను ఏం చేసినా పాపం లేదు. నేనేం చేశాను? స్కూల్లో అంజు శాంపిల్స్ ఎందుకు తీసుకున్నావు? నేను శాంపిల్స్ తీసుకోవడం ఏంటి? నాకేంటి అవసరం? నాకంతా తెలుసు, తప్పించుకోలేవు. నిజం చెప్పు. అంజు రణ్వీర్ కూతురేమో, టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా అని శాంపిల్స్ తీసుకున్నాను. అంజు రణ్వీర్ కూతురైతే నీ కూతురు కాదా? నువ్వు వాడి భార్యవేగా. వాడితో కలిసి నువ్వు వదిలేసిన బిడ్డనే కదా మీరు వెతుకుతున్నారు. ఆ బిడ్డతో రణ్వీర్కి చాలా పనుంది. తెలుసు, బిడ్డతో రణ్వీర్కున్న పనేంటో నాకు తెలుసు. బిడ్డ దొరికాక రణ్వీర్ ఏం చేస్తాడో కూడా తెలుసు. బిడ్డ దొరక్కపోతే రణ్వీర్ నిన్నేం చేస్తాడో కూడా తెలుసు. అందుకే కదా ఆ బిడ్డ కోసం అంతలా వెతుకుతున్నావు. తప్పు చేస్తున్నావు మనోహరి. ఈ విషయం ఆయనకు తెలిసిందంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నా బిడ్డ కోసం నేను వెతకడం తప్ప? ఫస్ట్ టైం నా బిడ్డ అన్నట్టున్నావు. అప్పుడు బిడ్డను వదిలేయడం ఎందుకు, ఇప్పుడు వెతకడం ఎందుకు? అదంతా నీకు అనవసరం. ఓకే, కానీ మీరు అంజు జోలికి రావద్దు.
మీరు వెతుకుతున్న బిడ్డ అంజు కాదు. మా బిడ్డ అంజు కాదని నువ్వెలా చెప్తున్నావు? ఎలా ఏంటి? నేను ఆయన భార్యని. ఆ 5 మంది పిల్లలు మా పిల్లలే. నమ్మమంటావా? నమ్మకు. నేను ఈ విషయం ఆయనతో చెప్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. అంజు నా కూతురు కాదని ఇది చెప్తుంది. అంజు కాకపోతే ఇంకెవరు? ఏంటండి లగేజ్ సర్దుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పనుంది, 2 డేస్లో తిరిగి వస్తాను. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి. ఈ టైంలో మీరు లేకపోతే. నువ్వు ఉన్నావు కదా, పిల్లలను దగ్గరుండి చదివించు. మీరుండడం వేరండి. మీరుంటే పిల్లలు బుద్ధిగా క్రమశిక్షణగా ఉంటారు. నేను లేకపోయినా పిల్లల్ని అలాగే ఉండేలా చూసే బాధ్యత నీది. ఇదేంటి అపశకునంగా కన్నదురుతుంది? ఈయనేమో తను లేకపోయినా పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని అప్పగింతల్లా చెప్తున్నారు. ఇంతకీ మీరే ఊరు వెళ్తున్నారండి? నన్ను ఇప్పుడేం అడక్కు బాగి, తిరిగి వచ్చాక అన్ని విషయాలు చెప్తాను. పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, వెళ్ళి వాళ్ళని రెడీ చేయి. రాథోడ్, ఏంటి మిస్ అమ్మా? ఆయన లగేజ్ సర్దుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అది మిస్ అమ్మా, అడుగుతుంటేమో ఆయన చెప్పట్లేదు. నీకు తెలిస్తే చెప్పు రాథోడ్. సార్ ఈరోజు కొడైకెనాల్ వెళ్తున్నారు. కొడైకెనాల్ కా? ఎందుకు? ఈరోజు అరుంధతి మేడం చనిపోయిన రోజు మిస్ అమ్మ.